హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ICONBEATS. అయితే మనం స్టార్టింగ్ వీడియో చూసారు ఫ్రెండ్స్. అంటే మనం వాట్సాప్ స్టేటస్ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ లింక్ ఇస్తాను. కైన్మాస్టర్లోనే మొత్తం ఉంటుంది. అలాగే హార్ట్ సింబల్స్ ఉంటాయి, గ్రీన్ హార్ట్ సింబల్స్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. కైన్మాస్టర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సారీ, నేను వేరేది ఓపెన్ చేశాను. అయితే ఇక్కడ ప్లస్ మీ నొక్కండి. నొక్కిన తర్వాత మీరు 1:1 9:16 ఏ రేషియో తీసుకోవాలనుకో తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీడియా అని ఉంటుంది, మీడియాకి వెళ్ళండి. మీడియాకి వెళ్ళిన తర్వాత నేను సమంత పిక్చర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ పిక్చర్స్ అన్నీ నేను తీసుకున్నాను. అయితే ఇది ఇక్కడ అన్నీ క్లిక్ చేశాను. ఇలా మీరు కూడా అన్నీ ఇలా క్లిక్ చేయండి. మళ్ళీ తర్వాత ఇంకోటి కొన్ని దాంట్లో ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేశాను. తర్వాత ఇది మీరు ఎన్ని అంటే మీకు మీ ఇష్టం, మీరు ఎన్నైనా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఇలా సెట్ చేసుకోండి. టిక్ ఇవ్వండి. యాజిటీస్ అన్నీ ఈక్వల్ కొట్టేసి క్లిక్ ఇవ్వండి. ఇది కూడా క్రాప్ కొట్టేసి ఈక్వల్ టిక్ ఇవ్వండి. యాజిటీస్ అన్నీ టిక్ ఇవ్వండి. ఈక్వల్ టిక్ దీన్ని మీరు ఎలా చేసుకోవాలనుకున్నా ఓకే. టిక్ యాజిటీస్ ఇన్ని ఇచ్చేసి అయితే నేను ఏం చేస్తున్నాను, దీనికి కొద్దిగా అంటే దీనిలో నేను ఏం చేస్తున్నాను, ట్రిమ్ చేస్తున్నాను. అంటే తక్కువ ఉండేటట్టు ట్రిమ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, యాజిటీస్ అన్నిటిని తక్కువ ఉండేటట్టు నేను ఇవన్నీ ట్రిమ్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ వరకు. నెక్స్ట్ దీన్ని చేసేసి ఇలానే లేకపోతే ఇలానే చేసుకోండి, మీ ఇష్టం. అంటే ఇలా ట్రిమ్ చేసే బదులు డ్యూరేషన్ తగ్గిస్తే నాకు సెట్ అయిపోతుంది. ఇలా తీసుకొని ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, నేను ఇక్కడ వేరే ఇమేజ్ ఇచ్చిన, ఈ ఇమేజ్ ఇవ్వలే. చూడండి, ఏ ఇమేజ్ ఇచ్చినంటే ఫస్ట్ మీకు ఈ ఇమేజ్ ఇచ్చిన అనమాట. ఈ ఇమేజ్ కూడా యాజ్ ఇట్ ఈస్ క్రాప్ తీసేసుకొని ఈక్వల్ కొట్టేయండి. ఈక్వల్ కొట్టేసి ఇక్కడ వచ్చేసి టిక్ ఇవ్వండి. టిక్ ఇచ్చేసి దీని డ్యూరేషన్ తక్కువ చేయండి. తక్కువ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేసిన అంటే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఇచ్చేసాను. మీకు ఆల్రెడీ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దీన్ని ఇలా జూమ్ చేసి ఇక్కడ క్రోమ్కి అని ఉంటుంది, దీన్ని టిక్ ఇవ్వండి, క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కరెక్ట్ ఈ ఫస్ట్ ఫోటో వరకు నేను చేసేసాను. తర్వాత దీన్ని ఇలా ట్రిమ్ చేసేసుకోండి. అయితే మీరు దీనికి ఏం చేసేసారంటే ఇక్కడ మీరు కలర్ ఎఫర్ట్స్కి వచ్చేసి ఇక్కడ ఈ కలర్ ఉంటుంది, ఈ కలర్ ఇచ్చేసి మనకు కొద్దిగా అంటే కలర్స్ వస్తాయి కాబట్టి నేను ఇలా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. అయితే మీరు ఏం చేస్తారంటే ఈ క్లిప్ గ్రాఫిక్స్ అని మీరు నెట్ ఆన్ చేసి ఇంతకుముందు చూసాను ఇలా డౌన్లోడ్ చేసుకున్నా చెప్పాను. అయితే గెట్ మోర్కి వెళ్తే చాలా వస్తాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మెమొరీ లేన్ అని ఉంటుంది ఇక్కడ, అండ్ గ్రైడ్ షిఫ్ట్ అని ఉంటుంది. ఈ రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. అంతే 6 అంటే తక్కువనే, అంటే MB ఉండదు, K ఉంటుంది, తక్కువే ఉంటుంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అయితే చూడండి, నేను ఫస్ట్ ఇది ఇచ్చాను. ఇది ఇచ్చిన తర్వాత సెకండ్ క్లిక్ చేశాను. దీన్ని కూడా మళ్ళీ యాజిటీస్కి వచ్చేసి దీన్ని కూడా స్టార్టింగ్ ఇచ్చాను. మీరు అన్నీ ఇలా ఎన్ని కావాల్సుకుంటే దీన్ని అంటే ఇది క్లిప్స్ ఇచ్చేయండి. క్లిప్ గ్రాఫిక్స్ అన్నట్టు ఇచ్చాను అన్ని దానిలోకి. దీన్ని కూడా యాజిటీస్ అలాగే దీనికి ఇది వచ్చేసి ఇది ఇచ్చేయండి. తర్వాత మీరు ఇంకోటి ఏం చేస్తారంటే దీనికి క్లిప్ గ్రాఫిక్స్ వచ్చేసి దీనికి ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రైడ్ షిఫ్ట్ ఉంటుంది కదా, ఈ లాస్ట్ ఉంటుంది, దీన్ని అనేది మీరు చేసేసుకోండి. తర్వాత దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఏదైతే నచ్చుతుందో అన్నిటినీ మీరు తీసేసుకోండి. ఏదైతే అంటే మీకు ఏ గ్రాఫిక్స్ అయితే నచ్చుతుందో ఆ గ్రాఫిక్స్ అనేది మీరు తీసేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు అనేది సాంగ్ అనేది అంటే మీకు ఆల్రెడీ మా బేబీ అని సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అనేది ఇస్తాను. సాంగ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత క్లిక్ చేయండి. మనం ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు తీసేసుకొని ట్రిమ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి వీడియో ఎలా వస్తుంది. ఇలా వచ్చేసి కొద్దిగా స్పీడ్ పోతుంటుంది. ఇలా ఇది స్పీడ్ చేసేసుకుంటే జర బాగుంటుంది కాబట్టి
నేను తక్కువ చేశాను డ్యూరేషన్. మీరు ఏం చేస్తారంటే దీని డ్యూరేషన్ తక్కువ చేస్తే అయిపోతుంది. అండ్ దాన్ని స్పీడ్ అనేది మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసి దీని డ్యూరేషన్ అంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దీని డ్యూరేషన్ అని తగ్గించి మళ్ళీ ఈ సౌండ్ తక్కువ చేసి మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఇంతకుముందు నేను చేశాను కాబట్టి ఫ్రెండ్స్. అయితే మీరు ఇక్కడ సమంత అని ఇచ్చాను కదా, ఇక్కడ సమంత టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ మీద సమంత అని ఉంటుంది, సమంత మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అంటే సమంత ఉండదు, మనం టెక్స్ట్ ఇవ్వాలి. సమంత క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను షాడో ఇవ్వండి, గ్లో ఇవ్వండి, అవుట్లైన్ మొత్తం బ్లాక్ ఇవ్వండి, బ్యాక్గ్రౌండ్ కూడా. ఇక్కడ ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసి ఫుల్ హెచ్డి ఫుల్ విత్ బ్యాక్గ్రౌండ్ అంటే ఫుల్ అంటే మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఒకవేళ ఇది ఆఫ్ చేసినకో ఇది సమంత వరకు వస్తుంది, ఫుల్ వస్తుంది అనమాట. ఇలా మొత్తానికి ఇలా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇమేజెస్ అన్నీ ఇలా వెళ్ళిపోతుంటాయి. ఇలా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఇలా మంచిగా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.